హలో! వెల్కమ్ టు రజితాస్ వరల్డ్. మనం సింపుల్‌గా చేసుకునే చెగోడీలండి. చాలా టేస్టీగా, చాలా క్రంచీ, క్రిస్పీగా ఉంటాయి. ఇందుకు గాను నేను బియ్యం పిండినైతే ఒక కప్పు తీసుకున్నానండి. 2 స్పూన్లు నువ్వులు, 2 స్పూన్లు మనం నానబెట్టుకున్న పెసరపప్పు, వాము, జీలకర్ర, తగినంత ఉప్పు, కారం, పసుపు అండి. ఒక గిన్నెనైతే స్టవ్ పైన పెట్టుకొని, అది కొంచెం హీట్ అయ్యాకనైతే సాల్ట్, బటర్ యాడ్ చేసుకున్నాను. అది కొంచెం వేగిపోయాకనైతే నేను ఒక కప్పుకి ముప్పావు కప్పు వాటర్ వేసుకున్నానండి. దాంట్లోకైతే వాము, జీలకర్ర, మనము తీసుకున్న పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు గూడా వేసుకొని దీంట్లోకైతే నువ్వులు గూడా వేసుకున్నానండి. మనము కొంచెము పసుపు, కారము, ఉప్పు వేసుకొని అన్నీ మనం తీసుకున్నవన్నీ వేసుకొని మరిగించుకోవాలండి వాటర్‌నైతే. బాగా మరిగిపోయాకనైతే వాటర్ ఇట్లా పైకి బుడగల్లాగా వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము బియ్యం పిండినైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొనైతే మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయిన తర్వాత అది మూత తీసేసి మనం స్లోగా అంటే కొంచెము గోరువెచ్చగా ఉన్నప్పుడు ముద్దలాగా చేసుకోవాలండి. 2 ముద్దలుగా నేను డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక్కొక్కటి మనము నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకొని చెగోడీల షేప్‌లోనైతే పెట్టుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు గూడా ఈజీగా ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. ఇందుకు గాను నేను ఈ చెగోడీలు ఒక్కొక్కటి చేసుకొని మనము అది అతుక్కుపున్నట్టు అనిపిస్తే కొంచెము పొడి పిండి గూడా యాడ్ చేసుకొని మొత్తంగా నేను చుట్టుకొని మనకు ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో పెట్టుకొని ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలండి. దీనికి వేయించుకోవడానికైతే నేను ఒక ప్యాన్ తీసుకొని అది అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాకనైతే నేను ఒక్కొక్కటిగాను చెగోడీలను మనము ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులో వేసుకున్నామండి. అన్నీ కంప్లీట్‌గా వేసుకోగానే మనకి ఇది నురగ బాగా పైకి వస్తుందండి. నురగ బాగా పైకి వచ్చి నురగంతా పోయే వరకైతే వేయించుకోవాలి. అదేనండి దీనిది మెయిను. మనకి ఎంత వేగినా అది మనకు అర్థం కాదు అని అనుకునే వాళ్ళైతే మనకి ముందుగా ఈ నురగ వచ్చి నురగ పోయే వరకైతే వేయించుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మొత్తం తీసుకోవడమే. ఇంతేనండి. ఎంతో సింపుల్‌గా ఉండే చెగోడీలైతే రెడీ అయిపోతాయండి. మన పండగ సీజన్‌లో గానీ, నార్మల్‌గా సండే స్పెషల్‌గా గానీ పిల్లలకి ఎంతో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చాలా క్రంచీగా వేడి మీద ఉన్నప్పుడు మనకి అంత క్రిస్పీగా అర్థం కాదు. మనకు కొంచెం చల్లారిపోయినాకైతే చాలా క్రంచీగా ఉంటాయండి. చాలా టేస్టీగా గూడా ఉంటాయి. మీరు గూడా ట్రై చేయండి. ఉంటాను.